ఏబిఎన్ రాధాకృష్ణ బూతులు కూశారు, రాయకూడని రాతలు రాశారు. దాంతో ఆయన మీద నిరసన తెలిపే ప్రయత్నానికి వైఎస్ఆర్సీపీ పూనుకుంది. నిజానికి రాధాకృష్ణ రాసిన రాతల్లో ఎంత అభ్యంతరకరమైన భాష ఉందంటే ఆ విషయం ఆయన కూడా అర్థమైంది. అందుకే ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైనప్పుడు కూసిన కోతలు, అక్కడ రాసిన రాతలు మరుసటి రోజు తన ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన దాంట్లో దూరం చేశారు. అక్కడ ఆ పదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే తను తప్పు చేసినటువంటి విషయం రాధాకృష్ణ కూడా అర్థమైంది. మరి అలాంటప్పుడు ఏబిఎన్లో జరిగినటువంటి ప్రసారానికి చింతిస్తూ క్షమాపణలు చెప్పుంటే రాధాకృష్ణకి గౌరవంగా ఉండేది. రాధాకృష్ణ హోందాగా సాగారు అని జనం భావించడానికి వీలుండేది. ఆయన జర్నలిస్ట్గానే వ్యవహరించారు అని అంత అనుకునేదానికి ఆస్కారం ఉండేది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా తను రాసిన రాతల మీద ఎటువంటి క్షమాపణలు చెప్పకపోగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వాళ్ళ ఇంట్లో భార్యల మీద కూసినటువంటి అభ్యంతరకరమైన అసభ్యకరమైన పదాలకు చింతించకుండా మరింత సమర్థించుకునే ధోరణిలో సాగుతున్నటువంటి వైనమే ఇప్పుడు వివాదానికి కారణం, వైఎస్ఆర్సీపీ నిరసనలకు మూలం. ఇలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏబిఎన్ ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నాలు నిర్వహించి తమ ఆందోళన వ్యక్తం చేస్తే అదేకంగా ఏబిఎన్ ఆఫీస్ మీద దాడికి పూనుకున్నట్టు, చేయకూడని కార్యక్రమం చేసేసినట్టు, జరగకూడనటువంటి వ్యవహారం జరిగిపోయినట్టు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గుండెలు బాధేసుకుంటున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తోంది. రాధాకృష్ణ రాసిన రాతల్లో ఎంత హీనమైనటువంటి పదాలు ఉన్నాయో, ఎంత ఘోరమైనటువంటి రీతిలో ఆయన తీరుందో మరుసటి రోజు ఆంధ్రజ్యోతి పేపరే అచ్చేసి మరీ స్పష్టం చేసింది. ఆ మాటల్ని విస్మరించడం ద్వారా ఏబిఎన్లో తాము చేసింది తప్పే అని రాధాకృష్ణే అంగీకరించినట్టు అయ్యింది. మరి అలా రాధాకృష్ణ ఏబిఎన్లో కారు కూతలు కూసి పత్రికలో అలాంటివి రాకుండా జాగ్రత్త పడడం ద్వారా తప్పును గ్రహిస్తే ఆ తప్పు మీద నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళని తప్పుపడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ఏమనాలి? ఇదే పవన్ కళ్యాణ్ 2017-18 కాలంలో తన తల్లిని దూషించారు అని అదే రాధాకృష్ణ మీద వ్యక్తిగతంగానూ దాడికి పూనుకున్నారు. రాధాకృష్ణకి కుసింత హోందాతనం, గౌరవం, మర్యాద కలిపి వడ్డించండి అంటూ ఆయన భార్యని కోట్ చేస్తూ ఇదే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన చరిత్ర ఉంది. అంటే పవన్ కళ్యాణ్ని, ఆయన తల్లిని ఏదైనా అంటే రాధాకృష్ణ మీద ఆయన ఎలాంటి కామెంట్స్ అయినా చేస్తారు, ఏ తీరిన ట్వీట్స్ అయినా చేస్తారు. కానీ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల్ని వాళ్ళని చెల్లెలుగా భావించి మళ్ళీ పెళ్లిళ్ళు చేయండి అంటూ ఇష్టారాజ్యమైనటువంటి దిగజారిన భాష వాడితే దానికి వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలపడం నేరం. ఇంతే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటల ప్రకారంగా. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉంటే ఆయన ఏదైనా అనొచ్చు, ఆయన అధికార పక్షంలో ఉంటే నిరసన తెలియజేసినటువంటి తీరు కూడా అన్యాయమే అన్నట్టు. ఇది ఎక్కడ ద్వంద్వనీతి? చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ కూడా అందిపుచ్చుకున్నారా? ఇద్దరు దొందే అన్నట్టుగా సాగుతున్నారా? ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి జరిగిందంట, నిరసన తెలియజేయడమే నేరమా? ఇష్టారాజ్యంగా రాతలు రాసినటువంటి వాళ్ళని క్షమాపణ చెప్పమని కోరడమే ఘోరమా? చంద్రబాబు చెప్పాలి. మరి ఇదే చంద్రబాబు అండ్ కో బ్యాచ్ తన కార్యకర్తలను ఉసుగొల్పి సాక్షి ఆఫీసుల మీద దాడులు చేసి ఏకంగా డెక్కన్ క్రానికల్ ఆఫీస్ కార్యాలయాన్ని తగలబెట్టేటంత వరకు వెళ్ళి ఇదంతా తమ కూటమి పాలనలోనే సాగించినటువంటి రాద్ధాంతమే కదా. ఇంకా ఏడాది కూడా తిరగకముందే అలాంటి ఉదంతాలన్నీ మర్చిపోతున్నారా? కృష్ణరాజు అనేటువంటి ఒక జర్నలిస్ట్ సాక్షి స్టూడియోలో కూర్చుని నోరు జారినందుకు, ఇష్టారాజ్యంగా మాట్లాడినందుకు తగిన శాస్తి జరగాలని టీడీపీ నేతలంతా గగ్గోలు పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల భార్యలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, చెల్లెళ్ళు ఇలాంటి రకాల పదాలతో విరుచుకుపడినటువంటి వాళ్ళు బాధ్యత వహించరా? ఇదెక్కడ ద్వంద్వనీతి బాబు అని జనం గుర్తించక మానరా? ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసన తెలియజేస్తే అది పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు కూడా కలవరం కలిగిస్తుంది. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. బూతులు మాట్లాడితే, హద్దులు మీరితే, ఇంట్లో ఆడవాళ్ల మీద ఏదైనా కూస్తే కఠినంగా శిక్షిస్తాం అని చెప్పిన ఇద్దరు పెద్ద మనుషులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల భార్యల మీద ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి రాతలకి చర్యలు తీసుకోకపోగా నిరసన తెలియజేసినటువంటి వాళ్ళని నిందించే పరిస్థితి రావడం అంటే ఎంత స్థాయికి వెళ్తున్నారో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భ్రమిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. రాధాకృష్ణ ఎప్పటికైనా తన స్థాయిని నిలబెట్టుకోవాలంటే తన మీద అంతో ఎంతో
జనాల్లో ఉన్నటువంటి గౌరవం కాపాడుకోవాలంటే తన ఛానల్లో తన ప్రోగ్రాంలో వచ్చినటువంటి రాతలకి క్షమాపణ చెప్పాలి. అలాంటివి పునరావృతం కాకుండా బాధ్యత వహించాలి. అప్పుడే అంతో ఇంతో గౌరవం నిలబెట్టుకున్నట్టు అవుతుంది. చంద్రబాబు ఖండించారనో, పవన్ కళ్యాణ్ ఇంకేదో చేశారనో, ఏబిఎన్ ఆఫీస్ ముందు నిరసన తెలియడమే నేరం అయిపోతుందన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఇంకేదోదో వికృత చర్యలకు పూనుకుంటే అది ఏమాత్రం జనం హర్షించరు. అలాంటి రాతలు రాసినందుకు తగిన శాస్తి జరగక తప్పదని గతం నేర్పినటువంటి పాఠం వర్తమానం చెప్పబోతున్నటువంటి వ్యవహారం కూడా.